ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము దేవుని వాక్యం ధ్యానించడానికి చేరిన మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ వారమంతా కృప చూపిన దేవునికి నిండు వందనాలు. దేవుని వాక్యం ధ్యానించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కనికరం గల దేవ, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము అపోస్తలుల కార్యములలో 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం తర్వాత జరిగిన సంఘటనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి ఇచ్చినప్పుడు వారు ఇదివరకు ఎన్నడూ మాట్లాడనటువంటి వేరే భాషలలో, అంటే వారి మాతృభాష కాని భాషలో, అక్కడ యెరూషలేములో పండగకొచ్చినటువంటి అనేక దేశాల వారు మాట్లాడుతున్నటువంటి వారి భాషల్లో వీరు దేవుని సందేశాన్ని అందివ్వగలిగినారు. ఆది సంఘము ఒక సామాన్యమైనటువంటి సంఘం. అందులో చాలామంది చిన్న చిన్న పనులు చేసుకొని జీవించేటువంటి గలిలయులు. అక్కడికి వచ్చిన వాళ్ళు అంటారు, వీరందరూ గలిలయులే కదా, ఇంత పాండిత్యం, ఇంత జ్ఞానం, ఇంత వివేచన ఎక్కడి నుంచి వచ్చింది? కారణం పరిశుద్ధాత్మ దేవుడు వారిని సాధనములుగా వాడుకున్నారు కనుక వారి ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడింది. పేతురు గారు సువార్తను ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న వారి హృదయాల్లో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేయాలి అని అడుగుతా ఉన్నారు. రక్షింపబడడానికి, రక్షణ పొందడానికి మేమేం చేయాలి? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందమని ఇంకా అనేక విషయాలు చెప్పిన తర్వాత పేతురు గారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తుండ్రు. మూర్ఖులైన ఈ తరం వారికి వేరేయుండుడి. తెలుగులో వేరే ఉండమంటా ఉన్నారు. ఇంగ్లీష్లోనేమో సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కరప్ట్ జనరేషన్. మూర్ఖులైనటువంటి ఈ తరం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకటి, వేరుగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. విశ్వాసి అందరితో కలవడం శ్రేయస్కరం కాదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారి విషయంలో ఆలోచన చేస్తారు. పిల్లలు ఎవరితో సాంగత్యం చేస్తే, ఎవరితో ఉంటే వారి మాటలు, వారి అలవాట్లు, వారి పద్ధతులు నేర్చుకుంటారు. కనుక మా పిల్లలు మంచి అలవాట్లు, మంచి మాటలు మాట్లాడే వాళ్ళతోటే సహవాసం చేయాలి అనుకుంటాం. చిన్నపిల్లల విషయంలో ఆలోచన చేసే పెద్దవారు మరి వారు ఎటువంటి వారితో స్నేహం చేయొచ్చు, ఎటువంటి వారితో వారు కలిసి ఉండొచ్చు, ఎటువంటి వారితో ఉంటే మన ఆత్మీయ జీవితానికి మంచిది. క్రైస్తవులైనటువంటి వారు మన రక్షణ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పాడు చేసే వాళ్ళతో అమితమైన స్నేహం కలిగి ఉండడం మంచిది కాదు. ఉద్యోగపరమైనటువంటి సంబంధం ఉండొచ్చు, వ్యాపారపరమైన సంబంధం ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారితో హాయ్ అనొచ్చు. కానీ సాన్నిహిత్యం అనేటువంటిది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వారితో, రక్షణ జీవితం పాడు చేసే వారితో పెంచుకోకూడదు. ఒకవేళ స్నేహితులు వారే ఎన్నో బలహీనతల్లో ఉంటే వారితో ఉండడం వల్ల మనం కూడా బలహీనమైపోయే అవకాశం ఉంది. వాళ్ళు బలహీనలైతే వారిని బాగు చేయడానికి ప్రార్థన చేయాలి, వారిని బయటికి రావడానికి చూడాలి. కానీ అటువంటి వారితో సహవాసం ఎక్కువగా గడపడం మొదలు పెడితే తర్వాత క్రమంగా మనం బలహీనలవుతాం. కనుక విశ్వాసులైనటువంటి వారు ప్రార్థించే వారితో ఉండాలి, దేవునితో భయభక్తులు కలిగినటువంటి వారితో ఉండాలి. మనస్సాక్షి గద్దించితే మార్పు నొంది పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగేటువంటి వారితో ఉండాలి. ఇటువంటి సహవాసంలో నువ్వు ఉంటే ఎప్పుడన్నా తొందర వస్తే, ఎప్పుడన్నా కష్టం వస్తే, ఎప్పుడన్నా శోధన వస్తే తిరిగి మనల్ని చేర్చుతారు, మన కొరకు ప్రార్థించుతారు, మన కొరకు సహాయం చేస్తారు, మన జీవితాన్ని బాగు చేయడానికి వారు ముందుకు వస్తారు. కనుక అటువంటి సహవాసంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో మనం అన్నీ చేయడానికి స్వేచ్ఛ ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చేయదగినవి, మనం కోరుకునదగినవి కొన్నే ఉన్నాయి. భూమి మీద మన విశ్వాస జీవితం బాగుండాలి, రక్షణ జీవితం బాగుండాలంటే మంచి సహవాసంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి.
ఈ లోకంలో చెడిపోయి మరణం వైపు వెళ్తున్నటువంటి అనేకులను పోలి నడుచుకొనకుండా దేవునిలో భయభక్తులు కలిగిన వారితో ఉండి దినదినం ఎదిగే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, వాక్యం విన్న వారిని దీవించి వారి అవసరతలను తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్.